సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం ఆల్రెడీ లీనియర్ ఆల్జీబ్రాలో యూనిట్ 5 ఇంట్రడక్షన్ క్లాస్ అయితే కంప్లీట్ చేశారు కదా నాన్న. సో ఈరోజు వీడియోలో మనం సెకండ్ క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఒక ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్ అయితే చెప్పేసి మనం ఈరోజు క్లాస్ని అయితే ఫినిష్ చేసుకుందాం, ఓకేనా? సో ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసినా చెయ్యకపోయినా నేను ఒక రిక్వెస్ట్ అడుగుతా. వీడియో ఎలా అనిపించిందో హానెస్ట్గా కామెంట్ చేయి, ఓకేనా? సో ఇన్ కేస్ ఏమన్నా నేను తప్పులు చేసి ఉంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అయితే చేసుకుంటా, ఓకేనా? థ్యాంక్ యూ. సరే, ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 1 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 5. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఐ 4i కామా మైనస్ 4. ఫైండ్ నార్మ్ ఆల్ఫా అండ్ యూనిట్ వెక్టర్ ఆఫ్ ఆల్ఫా అని అడిగాడు. క్లారిటీగా క్వశ్చన్ చూడు. ఇక్కడ 3 ప్లస్ ఐ 4i కామా మైనస్ 4 గుర్తుపెట్టుకో. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 5. 2 ఆల్ఫాలు అయితే ఇచ్చాడు నాన్న మనకి, అదైతే ఫస్ట్ మనం గమనించాలి. సరే, యూనిట్ వెక్టర్ అడిగాడు. యూనిట్ వెక్టర్ ఆఫ్ ఆల్ఫా అని అయితే అడిగాడు. సరే, ఫైండ్ అవుట్ చేద్దాం. మనకేమైనా రాదా ఏంటి? సరే చూడు. ఆల్ఫా ఈక్వల్ టు 1 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 5. అంటే ఈ ఆల్ఫాని దీంతోనే చేస్తున్నా. ఫస్ట్ థింగ్ అది ఎంత వస్తుందన్న 1 మైనస్ మైనస్ ప్లస్ 4 5 ఇంటూ 5 25 ఈజ్ ఈక్వల్ 30. నార్మ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √30 అనేది వచ్చింది మనకి, ఓకేనా? సరే, యూనిట్ వెక్టర్ ఆఫ్ ఆల్ఫా మన ఫార్ములా ఏంటన్నా లాస్ట్ క్లాస్లో డిసైడ్ చేసాం మనం. ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా బై నార్మ్ ఆల్ఫా అని, ఓకేనా? సరే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వేద్దాం, మీకు తెలియాలి కాబట్టి. ఓకే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 బై నార్మ్ ఆల్ఫా అంటే ఎంత వచ్చిందని మనకి √30. ఆల్ఫా అంటే ఎంత 1 మైనస్ 2 5, ఓకేనా? వేసుకున్నాను. సరే, 1 బై √30 మైనస్ 2 బై √30 5 బై √30, ఓకేనా? క్లారిటీ స్ప్లిట్ చేసుకున్నా అంతే. సరే, ఇప్పుడు సెకండ్ కండిషన్ దగ్గర. సెకండ్ కండిషన్, ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సో సెకండ్ ఏమి ఇచ్చాడు? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఐ కామా 4i కామా మైనస్ 4 అనేది ఇచ్చాడు. చూద్దాం. సేమ్ అలాగే తీసుకో. ఇగో తీసుకున్నానా లేదా? సేమ్ అలాగే చెయ్యి. మనకంటే ఒక వాల్యూ వస్తుంది. 42 అయితే వచ్చింది, ఓకేనా? 42 వచ్చింది. సేమ్ అంతే, మళ్ళీ సేమ్ √42 అయితే వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అంతే, యాజ్ ఇట్ ఈజ్ అంతేనన్న. ఎక్కడ మనకి ఏ తేడా ఉండదు. ఫస్ట్ టైం నార్మల్ సెక్టర్ ప్లస్ ఉంటే వస్తుంది అలా. ఐ లేకపోతే నార్మల్ ఓన్లీ ఐకి మాత్రమే వస్తుంది, ఓకేనా? సో అర్థం కాలేదు కదా? నాకు అర్థం కాలేదు ఏం చెప్పాను, బట్ ఓకే. మీకు ఫస్ట్ కండిషన్ అర్థమవుతే సెకండ్ కండిషన్ ఆటోమేటిక్గా అయితే అర్థమవుతుంది, ఓకేనా? సరే, నెక్స్ట్ ఇంకొక తీరం ఉందరా, చిన్న తీరం. అది చూసాక మనం 10 మార్క్స్ అయితే డిసైడ్ చేద్దాం. ఇదే ఆ చిన్న తీరం, చాలా చిన్న తీరం నాన్న. సరే, ఇన్ అండ్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మనకి 2 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాడు ఇందులో. సరే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. నార్మ్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ 0, ఓకే సారీ గ్రేటర్ దాన్ 0 ఇఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. సెకండ్ కండిషన్, నార్మ్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఏ నార్మ్ ఆల్ఫా అని అయితే ఇచ్చాడు. సరే, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకోవచ్చు. ఫస్ట్ది ఆల్ఫా కామా ఆల్ఫా గ్రేటర్ దాన్ 0, ఓకేనా? లెస్ దాన్ 0 రూట్ సేమ్ ఇదే కండిషన్ వేసుకున్నా. బై డెఫినేషన్ ఆఫ్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అయితే వేసాను నాన్న, ఓకేనా? సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే కనుక ఇంట్రడక్షన్ క్లాస్ అయితే చూడండి రా. అది చూడకుండా అయితే ఇంతవరకు అయితే రావద్దు, ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనం ఆల్రెడీ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్లో ఇంట్రడక్షన్ క్లాస్ అయితే డిస్కస్ చేస్తాం. సెకండ్ది సేమ్, అది కూడా అంతే. ఫార్ములా ఏంటంటే దానికి మనకి ఏ ఆల్ఫా కామా బి బీటా ఈక్వల్ టు ఏబి బార్ ఆల్ఫా కామా బీటా. సో ఈ ఫార్ములా మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. సో ఫార్ములా రాకుండా మనం ఏమి చేయలేము నాన్న. ఇదిగో ఆ ఫార్ములా చూడు, ఇదిగో ఇదే కదా, అవునా? ఇదే. సో ఇలాగా మనం ఫార్ములా రాకుండా ఏమి చేయలేము, ఓకేనా? అదైతే గుర్తుపెట్టుకుంటారా.